నేడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఒక ప్రతిష్టాత్మకంగా చాలా పారదర్శకంగా జరిగిన డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీద వైసీపీ వారు చేస్తున్న అనేక ఆరోపణల మీద నిజాలు తెలుసుకుందాం, ఒక ప్రయత్నం చేద్దాం. ఈరోజు గోపాలపురం శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గంలో ఉండి ఇక్కడ డిఎస్సికి ప్రిపేర్ అయ్యి మెగా డిఎస్సి 2025కి ఉద్యోగాలు సాధించిన అనేక కుటుంబాలని కలవడం జరిగింది. వాళ్ళ ఇళ్ళకెళ్ళాను, వాళ్ళ యొక్క ప్రయత్నం ఎలా జరిగింది, ఎలా మొదలుపెట్టారు, ఎలా విజయాన్ని సాధించారు, ఈ క్రమంలో వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక అంశాలని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఒక దుర్మార్గపు చర్య వైసీపీ వాళ్ళు, జగన్ అండ్ కో బ్యాచ్ వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. అయితే అసలు ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ గతం నుంచి ఎవరెవరు హయాంలో ఎంతెంత జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో 1994 నుంచి 2004 వరకు ఈ కాలంలో డిఎస్సి రిక్రూట్మెంట్ ఎంతగా జరిగింది అంటే 1,63,571. తర్వాత కాంగ్రెస్ పాలన వచ్చింది. కాంగ్రెస్ పాలనలో 2004 నుంచి 2014 వరకు జరిగిన రిక్రూట్మెంట్ మొత్తం ఎంత అయ్యా అంటే 8,926. అయితే కేవలం 8,926కు మాత్రమే పరిమితం అయిపోయారు. అదేవిధంగా 2014 నుంచి మళ్ళీ 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు పాలనలో 16,701 మందిని రిక్రూట్ చేయడం జరిగింది. సరే, 2019, 2024 వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఉద్యమాలకి, దొంగ ఉద్యమాలకి, దొంగ దీక్షలకి ప్రేరేపించి హడావిడి చేస్తున్న ఈ వైసీపీ బ్యాచ్ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్ ఎంతయ్యా అంటే 0. ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది. తరువాత ఇప్పుడు ఏదైతే 2024 పాలన స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంటు 2025లో మెగా డిఎస్సి జరిగింది. అది ఎంత అంటే 16,347 మంది. అంటే ఇది కానీ అదేవిధంగా ఇది ఇలా తెలుగుదేశం పార్టీ కాలంలో అంటే 2094, 2004 కావచ్చు, అదేవిధంగా 2014 నుంచి 2019 కావచ్చు, అదేవిధంగా 2024 నుంచి ఇప్పుడు వరకు కావచ్చు. మొత్తం ఈ 3 కలుపుకుంటే మొత్తం ఎంత అయ్యా అంటే 1,96,619. ఇది తెలుగుదేశం పార్టీ హయాంలో డిఎస్సి రిక్రూట్మెంట్. అంటే ఈ లెక్కలు మనకి ఏం చెబుతున్నాయంటే ఒక్క కాంగ్రెస్ పాలనలో 2004-14 వరకు 10 ఏళ్ల కాలంలో కేవలం 8,926 మాత్రమే రిక్రూట్మెంట్లు జరిగితే మిగతాదంతా మీరు చూడండి తెలుగుదేశం పార్టీ హయాంలో 1,96,619. ఇది తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పట్ల
ఒక టీచర్ వ్యవస్థ పట్ల, అలాగే విద్యా వ్యవస్థని బలోపేతం చేయాలనే ఒక నిబద్ధత పట్ల ఉన్న ఉదాహరణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా సూటి ప్రశ్న ఏంటంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు 2019, 2024 వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. 2019 ఎన్నికలకు ముందు ఉత్తుత్తి నోటిఫికేషన్ ఇచ్చారు, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది, అనేక విమర్శలు ఎదుర్కొన్నాయి, తీసేస్తే 0 మీరు సాధించింది. మీరు ఏమీ సాధించకపోగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తిరిగి 2024 కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఒక పట్టుదలతో, కసితో విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకురావాలి. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదివేది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళ పిల్లలు, అదేవిధంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారి యొక్క పిల్లలు, వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే ఉపాధ్యాయులు ఉండాలి, రిక్రూట్మెంట్ జరగాలి అని ఒక పారదర్శక విధానాన్ని తీసుకొచ్చారు. ఈ పారదర్శక విధానం వల్ల మెగా డిఎస్సి నోటిఫికేషను 20 ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తే రిక్రూట్మెంటు 19 సెప్టెంబర్ 2025 వరకు, అంటే కేవలం 152 రోజుల్లో అంటే నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు కేవలం 152 రోజుల్లో ఒక పారదర్శక విధానంలో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యాచ్ వేసిన సుమారు 200 పైచిలకు కేసుల్ని దాటుకొని, ప్రతికూల పరిస్థితులను దాటుకొని ఒక విధానంలో, నూతన విధానంలో రిక్రూట్మెంట్ జరిగింది. అయితే ఈరోజు ఎవరైతే డిఎస్సిలో విజయం సాధించిన వాళ్ళ యొక్క కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో పేద వర్గాలు ఉన్నాయి, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తండ్రి చనిపోయిన ఆడబిడ్డలు ఉన్నారు. వీళ్ళు ఒక కఠోర దీక్షతో, ఒక క్రమశిక్షణతో పనిచేసి దాని మీద ప్రిపేర్ అయితే ఈ రోజున ఒక గొప్ప విజయాన్ని సాధించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కష్టాన్ని, వాళ్ళు సాధించిన విజయాన్ని నడి రోడ్డు మీద అవమానపరుస్తున్నారు. వాళ్ళు ఈరోజు నేను కలిసినప్పుడు ఒక ఆయన ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు. ఆయన అన్ని నిద్రాహారాలు మానుకుని, కుటుంబాన్ని వదులుకుని ఆయన ఒక దీక్షగా, కఠోర తపస్సులాగా సాధించాడు. కొంతమందికి 2018, 2014, 19 హయాంలో 2018 రిక్రూట్మెంట్లో 1 మార్కుతోనూ, అర మార్కుతోనూ డిఎస్సిని కోల్పోయిన వాళ్ళు మళ్ళీ 2025 రిక్రూట్మెంట్ వరకు 7 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక విజయం కోసం, ఒక గెలుపు కోసం, ఒక లక్ష్య సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక మోసం వల్ల, ఒక దగా వల్ల, ఒక కుట్ర వల్ల సుమారు 7 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విజయం సాధించారు. ఆ విజయాన్ని అవమానపరుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కొంతమంది వైసీపీ నాయకులు సెలక్షన్ విధానంలో టెట్ కూడా రాయకుండా వచ్చేసారన్నారు. స్పోర్ట్స్ కోటా ఉన్నప్పటికీ సబ్జెక్టుకి సెలెక్ట్ అయిన టీచర్స్ అందరూ కూడా టెట్ క్వాలిఫై వచ్చిన వాళ్ళే. అలా టెట్ క్వాలిఫై కానీ, స్పోర్ట్స్ కోటా కానీ ఏదైతే 382 మంది స్పోర్ట్స్ కోటా ద్వారా రావడం జరిగింది. అందులో ఒక 10 మంది మెరిట్తో వచ్చారు. అది తీసేస్తే 372 మంది సుమారుగా స్పోర్ట్స్ కోటాలో వచ్చారు. దాని మీద వివాదం రేపుతున్నారు. ఒక్కటి ఏంటంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ అభ్యర్థులు ఎందుకు సెలక్షన్ కాలేదనేది చాలా సవివరంగా, క్రానలాజికల్గా, చాలా ప్రాసెస్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయినా మీ బురద చల్లడం ఆపలేదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనే మీ ప్రయత్నం. జగన్మోహన్ రెడ్డి గారు ఇవి లెక్కలు, ఈ లెక్కలు తప్పని మీరు ప్రూవ్ చేయగలుగుతారా? 2004 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో 163,571 డిఎస్సి పోస్టులు తీయడం జరిగింది. అదేవిధంగా 2014-19లో 16,701 పోస్టులు తీయడం జరిగింది. 2024 నుంచి 2025 ఈ సంవత్సర కాలంలో, మొదటి సంవత్సర కాలంలోనే 16,347, మొత్తం కలిసి 1,96,619 డిఎస్సి పోస్టులు. ఈ రోజున మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ టీచర్ని కదిపినా,
మీకు ఉద్యోగం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే వాళ్ళు చెప్పే సమాధానం, మాకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఈరోజు కూడా ఒక మహిళని కలిసాం. వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు. వాళ్ళ యొక్క సిస్టర్కి, ఒక అక్కకి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018లో డిఎస్సిలో సెలక్షన్ అయితే, మిగతా 2 చెల్లెళ్ళు కూడా అక్కను స్ఫూర్తిగా తీసుకుని మేము కూడా సాధించాలని కఠోర దీక్షతో పనిచేస్తే, గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రిక్రూట్మెంట్ జరగక, నోటిఫికేషన్ లేక 7 సంవత్సరాల ఎదురు చూపుల తర్వాత వాళ్ళు విజయాన్ని సాధించారు. ఆ విజయాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ఒక వ్యక్తి కూలి పని చేసుకునే వ్యక్తి, కూలి పని చేసుకుని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్న వ్యక్తి, తన యొక్క విజయాన్ని మీరు అవమానపరుస్తున్నారు. ఒక ఆయన ఎలక్ట్రికల్ షాప్ నడుపుకుంటూ ఆ షాపు వ్యాపారాన్ని ఆపేసుకుని షట్టర్ క్లోజ్ చేసి ఆ నెలలో మొత్తం కూడా కఠోర దీక్షగా పనిచేసి ఒక ఉద్యోగాన్ని సాధించారు. ఇట్లా ఈ 16,347 మంది యొక్క వారి కుటుంబాల యొక్క శ్రమని, దీక్షని, కఠోర ప్రయత్నాన్ని మీరు ఈరోజు అవమానపరుస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అండ్ బ్యాచ్. మీరు చేసే దొంగ దీక్షలు ప్రజల ముందు ఉంచుతాం, ప్రజలకి సమాచారాన్ని ఇలా తెలియపరుస్తాం, ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తాం. ఈ యొక్క 16,347 మంది సాధించిన విజయం తాలూకా గాథల్ని ప్రజలకు తెలియపరుస్తాం. గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తున్న ఈ కుట్ర, తోడేళ్ల గ్రూపుతో పెట్టి మీరు చేస్తున్న ఇది ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా, టెంటల్లో కూర్చుని మీరు దొంగ దీక్షలు చేస్తున్నారు కదా, వైసీపీ అండ్ కో బ్యాచ్. మీకు ఒక సూటి ప్రశ్న, మీ 5 ఏళ్లలో మీరు పీకింది ఏంటి? డిఎస్సి రిక్రూట్మెంట్లో మీరు పీకింది ఏమైనా ఉందా? 2019 నుంచి 2024 5 ఏళ్ల కాలంలో 0 మీరు పీకింది ఏమీ లేదు. మరి సిగ్గు శరం లేకుండా ఏ మొహం పెట్టుకుని జరిగిన ఒక అద్భుతమైన ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ని మీరు ప్రశ్నిస్తున్నారు. పోనీ ప్రశ్నించేది ఎలా ఉండాలి? శాస్త్రీయంగా ఉండాలి, లాజికల్గా ఉండాలి, ఒక విధి విధానానికి లోబడి ఉండాలి. మూర్ఖంగా ఏమీ అవగాహన లేని మీరు టెట్ అంటే తెలీదు, డిఎస్సి అంటే తెలీదు, రిక్రూట్మెంట్ ప్రాసెస్ తెలీదు, హారిజంటల్ అండ్ వెర్టికల్ రిజర్వేషన్ ప్రాసెస్ తెలీదు, వెయిటేజ్ తెలీదు, ర్యాంక్స్ తెలీదు. మీరు వచ్చేసి మీ యొక్క బాధని, మీ యొక్క ఆవేదన మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మీరు పూర్తిగా ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు, 11 సీట్లు పరిమితం చేశారు. రోజు రోజుకి ఆదరణ తగ్గిపోతుంది. ఏదో ఒక వంక పెట్టుకుని ప్రజల్లోకి రావాలి కాబట్టి ఈ వంకతో మీరు ముందుకొచ్చారు. మీరు కూడా మాకు బాగా దొరికారు. ఎందుకంటే మేము ప్రజలకి సవివరంగా తెలియజేస్తాం, జరిగిన విధానాన్ని తెలియజేస్తాం. మీ ద్వారా ఈరోజు ప్రజలకు ఏమర్థమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ఉద్యమం చేయడం వల్ల మీ హయాంలో 0 అనే అంశం ప్రజలకు ఈరోజు అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ పాలన వల్ల 1,96,619 మందికి డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు వచ్చినాయి అనేది అర్థమవుతుంది. ఈ జరిగిన విధానం అర్థమవుతుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఒక్కొక్క కేసు బై కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మీ యొక్క ఆరోపణలు దొంగ ఆరోపణలు, మీ దీక్షలు దొంగ దీక్షలు, మీ బతుకులు దొంగ బతుకులు. మీ బ్యాచే 420 బ్యాచ్. మీ 420 బ్యాచ్ ఇంతకంటే గొప్పగా ఆలోచిస్తారని మేము అనుకోవట్లేదు. ఇది ఏదైతే టీచర్స్ చేస్తున్నా వారందరికీ కూడా మేము బలంగా నిలబడతాం, ధైర్యంగా నిలబడతాం. ఈ 16,347 మంది విజయాలు సాధించిన వాళ్ళ వెనకాల, వాళ్ళ విజయ గాథల వెనకాల వాళ్ళ యొక్క కృషి పట్టుదల మేము ప్రశంసిస్తూ వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాం. మీ ఉడతూపులు, మీ యొక్క బెదిరింపులు, మీ యొక్క అరాచకాలకి అడ్డుకట్ట వేస్తామని తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనాలు తెలియజేసుకోండి. ఎందుకంటే మీ విజన్, మీ యొక్క పరిపాలన దక్షత, మీ ఆలోచన ఈ సమాజం పట్ల మీకు ఉండేది ఈ లెక్కల రూపాన్ని అర్థమవుతుంది. అలాగే నారా లోకేష్ గారు, మీరు ఈ మంత్రిత్వ శాఖ, ఇది విద్యా మంత్రిత్వ శాఖ తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. టీచర్స్ని 16,347 మందిని మీరు ఇవ్వడం ద్వారా మా అట్టడుగు వర్గాలు చెందిన, మా మధ్యతరగతి దిగుమతి తరగతిన పిల్లలు అక్కడే చదువుకుంటున్నారు. వాళ్ళకి ఈ రోజున మీరు టీచర్లు ఇచ్చారు. వాళ్ళ విద్యా విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయి. ఒక నాణ్యమైన విద్యను అందించబోతున్నారు. అలాగే బ్యాగులు, యూనిఫామ్లు, షూ మీరు ఇచ్చినవి, అలాగే
సమతుల్య మధ్యాహ్న భోజన ఆహార పథకం, డొక్కా సీతమ్మ ఆహార భోజన పథకం, అలాగే ఒక సంస్కరణ తీసుకొచ్చారు, నో బ్యాక్ డే సాటర్డే. ఇట్లాగే అనేక తీసుకొచ్చి మీరు చేస్తున్న సంస్కరణలకి మేము కూడా